పంచమహాపాతకములన ఇది ఉంటాయి. అవి ఒక జన్మతో విడిచిపెట్టవు. అవి వాడినొక్కడిని వదిలిపెట్టవు. వాడితో కూడి ఉన్నవాడిని కూడా కాల్చేస్తాయి. జన్మలు కొన్ని వేల జన్మల వరకు వెంటపడి బాధిస్తూ ఉంటాయి. పరమ భయంకరములు అన్నమాట పంచమహాపాతకములంటే. అసలు వాటి గురించి చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు. కానీ ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు తప్పదు కాబట్టి నేను వాటిని ప్రస్తావిస్తున్నాను. అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపం ఏంటి అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుణ్ణి చంపేది. బ్రహ్మహత్యాపాతకం అంటారు. అందుకని అది పాతకం, బ్రాహ్మణుణ్ణి చంపకూడదు. కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం. రెండవది శౌర్యం, అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం. అంటే వీరిని దొంగిలించడం ఉద్దేశం కాదు. బంగారం జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు, దొరికినా ఒప్పుకోకూడదు. స్వర్ణం దొంగతనం చేశాడనుకోండి, కట్టి కుడిపేస్తుంది కొన్ని జన్మల పాటు. బంగారు దొంగతనం అంత ప్రమాదం. కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకం కింద వస్తుంది. పాపం కాదు, మహాపాతకం. అలాగే గురువు గారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతూ ఉంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువు గారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం. అంతకన్నా ఒక అక్షరం కూడా ఎక్కువ గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం. నాలుగవది మధుపానం చేయడం, కళ్ళు సారా ఇలాంటివి తాగడం. ఇవి తాగడం పరమ ప్రమాద హేతు. అది పాతకం అవుతుంది. అది ఈ జన్మతో విడిచిపెట్టదు. అది జన్మజన్మల పాటు బాధ చేస్తుంది. కాబట్టి మధుపానము అంటే కళ్ళు సారా ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం. ఇక ఐదవది ఒకటి ఉంటుంది, అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటి. అదేమిటో తెలుసా? వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసింది కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడని కూర్చోబెట్టుకోవాలి. ఏ కారణం చేత చెప్పకూడదు, ఇతను నా స్నేహితుడంటే అనకూడదు. ఆయన ఎవరండి అని అడిగారు అనుకోండి, ఆయన పేరు చెప్పాలి. ఆయనండి అలా నాతో కలిసి పనిచేసుకుంటారు, లేదా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు, లేదా ఎదురింట్లో ఉంటారనుకో పరిచయం, లేదా ఆ వీధిలో ఉంటారనుకో పరిచయం. నా స్నేహితుడు అని చెప్పారనుకోండి, ఆయన చేసిన పాతకాల్లో ఇంకో వద్దు మీకు చేస్తారు. అది పంచమహాపాతకాలంటారు. అందుకే ఈ నాలుగిటిలో ఏదైనా చేసిన వాడని మీకు తెలుసు అనుకోండి, వాడు నా స్నేహితుడు అన్నమాట ఇక మీరు మాట్లాడకూడదు. వాడు స్నేహితుడు, నా సుహృత్ అని ఎప్పుడూ అనకూడదు. అంటే ఐదో పాతం. అప్పుడు ఆ పాతకాల్లో ఒక వంతు పాతకం వీడికి వచ్చి పడిపోతుంది. అలాంటి వాళ్ళందరితో స్నేహం చేసి ఈయన నా స్నేహితుడండి, ఈయన నా స్నేహితుడండి అన్నారు అనుకోండి, అన్నిటి పాపంలో ఫలితం వచ్చి వీడి ఖాతాలో పడి వీడి ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు కొన్ని వేల జన్మలు. అందుకే పంచమహాపాతకాలు తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు, కానీ అవి వెంట తరుగుతాయి.